విడుదల సమయము. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, శ్రమల్లో, కష్టంలో, అనారోగ్యంలో, బాధల్లో ఉన్నా సరే, నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నారు. కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆయన ప్రభావము చేత ఎలాంటి కార్యాలు జరిగించబోతున్నారో మనము వాగ్దానంలోంచి చూద్దామండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, అందరి బంధకములు ఊడెను. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే చెరసాల్లో ఉన్న పౌలు శీలలు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. అయితే వారు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుని యొక్క ప్రభావం ఎప్పుడైతే అక్కడ దిగిందో ఆ పునాదులు తట్టుకోలేక అదిరిపోయేయండి. చెరసాల పునాదులు అదిరెను, మహాభూకంపము కలిగెను. దేవుని యొక్క శక్తి తట్టుకోలేక అక్కడ భూకంపం వచ్చింది. అదే విధముగా మనము ప్రార్థిస్తుండగా దేవుని యొక్క ప్రభావము మన మధ్యకు దిగినప్పుడు, మనము ఏ బంధకాల్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అవన్నీ బంధకాల నుంచి మనకి విడుదల కలగబోతుంది. అందరి బంధకములు ఊడెను. అక్కడ ప్రార్థించింది ఇద్దరే, పాటలు పాడింది ఇద్దరే, దేవుని స్తుతించి ఆరాధించింది వారిద్దరే. కానీ అక్కడ ఎందరున్నారో అందరి బంధకాలు ఊడిపోయాయి. అదే విధముగా మనం ప్రార్థిస్తూ ఉండగా, మనము పాటలు పాడుతూ ఉండగా దేవుని యొక్క ప్రభావము దిగినప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి యొక్క బాధల నుంచి, అనారోగ్యం నుంచి, కష్టముల నుంచి విడుదల కలగబోతుంది. కాబట్టి పౌలు శీలలు ఎలా విశ్వాసముతో దేవుని మీద నమ్మికతో వారు ప్రార్థించారో అట్టి విధముగా మనం ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతుండగా దేవుడు మనందరి బంధకాల నుంచి విడుదలిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా తండ్రి. మేము ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థన నీ పాద సన్నిధి ధూపములే చేర్చుకుని తండ్రి నీ ప్రభావమును విడుదల చేసి దేవా తండ్రి మేమున్న ప్రతి బంధకము నుంచి తండ్రి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో యేసు నామములోనే నెరవేర్పి దయచేయమని, యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. దేవుని మాట పరిచర్యలు పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో తండ్రి వారందరికీ సంవత్సరాన్ని ఒక ఆశీర్వాదకరముగా ఉంచి ఎవరు ఏ బంధకములను విడుదల దయచేయండి, అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి తండ్రి. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఏ బిడ్డలైతే దేవత నీ పాదాలు పట్టుకుని కూర్చాడుతున్నారయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబులు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.